హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మన హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందంటే ఇలా చూస్తూ సామెత గుర్తొస్తా ఉందండి. ఒంటిపూట తిన్నాము ఓపికగానే ఉంది, కానీ ముప్పొద్దులు తిన్నామో మూర్చొచ్చి పడిపోయిందంట. మన వాళ్ళకి కూడా అంతే. ఇంతమంది దేవుళ్ళు ఉంటే వీళ్ళు ఎవ్వరూ చాలలేదు, కానీ ఉన్నోళ్ళందరినీ పక్కన పడేసి కొత్త కొత్త దేవుళ్ళని ఎత్తుకుంటే వెళ్ళిపోయి అన్ని తిక్క పనులన్నీ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే మనకి పక్క దేశాల నుంచి ఇక్కడికి మన ఆక్రమించడానికి వచ్చి మన మీద దారుణాలు అరాచకాలు చేసిన దౌర్భాగ్యులందరినీ కూడా కూర్చోబెట్టి మనం వీళ్ళని దేవుళ్ళు అనుకుంటూ అక్కడ బతికేస్తా ఉన్నాం. అంతేకాదు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి చేసే శాండాలాలు ఎట్టా ఉంటాయంటే రొట్టెలు అంటారు, పొట్లు అంటారు, గొట్లు అంటారు, మెట్లు అంటారు, నా గాడిద తట్లు అంటారు, అన్నీ పెడతానే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఊరుకుంటే ఉన్న పైత్యం కాస్త ఎదిగిపోతా ఉంది. ఆ పైత్యం పెరిగి 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 వాళ్ళ కుటుంబాలను కూడా సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. సనాతన ధర్మాన్ని అయితే పూర్తిగా భ్రష్టే పట్టిస్తూ ఉన్నారు. దానికి ప్రత్యక్ష తార్కాణంగా మీకు చెప్పాలి అంటే నెల్లూరు జిల్లాలో స్వర్ణాల చెరువు పరిసరాల్లో ఉన్న బారా షహీద్ దర్గా. ఈ దర్గా కడే రెగ్యులర్గా మీరు చూస్తే సంవత్సరానికి ఒకసారి రొట్టెల పండగ అని జరుగుద్ది. అయితే ఇక్కడ రొట్టెలు ఎందుకు పెట్టుకుంటారు, ఆ చెరువులో ఎందుకు వెళ్ళి మునుగుతారు, ఆ తర్వాత బయటకు వచ్చి ఆ సమాధి దగ్గర ఏం మొక్కుతారు, ఇంతకీ అక్కడ సమాధి ఏంటి, ఆ సమాధిలో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు తెలియాలిగా. ఎందుకంటే ఏమీ తెలియకుండా ఎగేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి మన సనాతన ధర్మం గురించి దిగజారి మాట్లాడుతున్న వాళ్ళ గురించి ఈరోజు మీకు చెప్పాలి. అవి చెప్పాలి అంటే ఒక్కసారి మీకు కొన్ని టెస్టిమోనియల్స్, అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు చూసారా, ఆడ ఇది పీకినాడు, ఈడ అది పీకినాడు అని చెప్పేసి అక్కడ ఏం పీకారు, వీళ్ళెళ్ళు ఏం పొడిచారు అనేది మీకు తెలియాలి. ఒక్కసారి చూడండి. బై ద వే, దరిద్రాలన్నిటికీ బ్రాండ్ అంబాసిడరింగ్ చేస్తుంది ఎవరో తెలుసా? సుమన్ టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్. నిజమే, వాళ్ళు ప్రజలకు పనికొచ్చే విజ్ఞానం చూపించేనో లేకపోతే ఎంటర్టైన్ చూపిస్తేనో ఎవ్వరికి అభ్యంతరం లేదు. కానీ హిందువులు మత మార్పిడికి గురవటానికి కావాల్సిన కంప్లీట్ ఎసెన్స్ మొత్తాన్ని వాళ్ళ ఛానల్లో చూపిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ ఛానల్లో చూపించిన దాని మీద ఉన్న తప్పుల్ని మనం చూపించాలిగా. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళ ఛానల్లో ఏమేం కంటెంట్ చూపిస్తున్నారు, ఆ కంటెంట్ లో ఉన్న ఫ్లాస్ ఏంటి అనేది మీకు అర్థమయ్యేలాగా ఈరోజు చెప్తాను. ఒకసారి చూడండి. ఉద్యోగం కావాలని వచ్చాము. ఒక 1 year తర్వాత ఉద్యోగం అయితే వచ్చింది. ఆ తర్వాత వచ్చి మేము ఉద్యోగం రొట్టె వదిలేసాము. మళ్ళీ అదే సారి మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఇల్లు రొట్టె తీసుకున్నాము, ఇల్లు కట్టుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు నీట్ రాస్తుంది. నెక్స్ట్ ఈ అమ్మాయి కోసం చదువు రొట్టె కోసం వచ్చాము. దేవుని దయ, ఇంకా బారా సాహెబ్ దయ, మనం ఏం చేయలేం కదా, ఒక నమ్మకం మీద వచ్చాము. జరుగుతుందని విశ్వాసము ఇక్కడ ప్రజలకు, అది ఉండేది. బ్రదర్ మీరు చెప్పండి, ఇప్పుడు ఏ రోటీ పట్టుకున్నారు? బాబుకి అక్కడ బారా సాహిబ్ అంట. ఎందుకంటే బారా సాహిబ్ కాదు మాస్టరు, బారా షహీద్. ఈ షహీద్ అంటే ఏంటి, ఆ బారా మెంబర్స్ ఎవరో ఈ కూడా కాసేపు చెప్తా మీకు. కానీ అసలు పేరే పలకటం తెలియకుండా ఎవడో చెప్పాడని ఎగేసుకుంటే వెళ్ళిపోయి ఉద్యోగం రొట్టె, పెళ్లి రొట్టె, చదువు రొట్టె అని చెప్పేసి ఈ తొట్టి కబుర్లు ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు అనమాట. ఓకే, అతను చెప్పింది కాకుండా వాళ్ళ పాపతోటి కూడా సాక్ష్యం చెప్పించాలని ట్రై చేస్తున్నారు. మరి ఆవిడేం చెప్తున్నారు కూడా మీరు వినండి ఒకసారి. మీరు చెప్పండి, ఇప్పుడు ఏ రోటీ పట్టుకున్నారు, మీ అభిప్రాయం ఏంటి, ఇక్కడ ఉన్న నమ్మకం ఏంటంటే మీరేం చెప్తారు? చదువు రొట్టె. చదువు రొట్టె పట్టుకున్నావు, ఏమి నీ అభిప్రాయం? వస్తుందనా? ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ అంటే ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం కదా, ఖచ్చితంగా జరుగుతుంది అనేసి నమ్మకంతో తీసుకో. బాగా నమ్మకం అండి. అయితే ఇక్కడ మీకు అర్థం కానిది ఏంటంటే మీ పాపకి చదువు రొట్టె కావాలని మీరు వచ్చారు, కానీ మీ పాపని మీకే తెలియకుండా ఈ మతానికి ఆకర్షితురాలని చేస్తున్నారు అన్న కనీస ఇంగితం మీకుంది? రేపు ఇలాంటి పిల్లలే కదా లవ్ జిహాద్ బారిన పడిపోయి ఒక శ్రద్ధావాకర్ లాగా సూట్ కేసులోనో లేకపోతే ఒక పూజా ఠాకూర్ లాగా రోడ్డు మీద అనాథ శవంలాగానో మిగిలిపోతా ఉన్నారు. అలాంటి పరిస్థితి రాకూడదని మాలాంటి వాళ్ళందరూ చెవునిళ్ళు కట్టుకుని మీ అందరికీ పోడతా ఉంటే దాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా రొట్టెల కోసం, బిస్కెట్ల కోసం, బ్రెడ్ల కోసం ఏం పనులు, ఏం చెప్పాలి? పైగా అక్కడ బారా షహీద్ దర్గా అనేది ముస్లింలకు సంబంధించిన మతపరమైంది. అక్కడికి ముస్లింలు ఎంతమంది పోయినా, ఎప్పుడు పోయినా, అక్కడికి వెళ్ళి ఏం చేసినా మాకెవరికి అభ్యంతరాలు లేవు. కానీ ఇక్కడికి వెళుతున్న వాళ్ళందరూ హిందువులే. ఇందాక మాట్లాడిన పాప కావచ్చు, వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళిద్దరూ హిందువులే. ఆ తర్వాత ఇప్పుడు ఎంతమంది హిందువులు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో మీరే వినండి ఒకసారి. మా వారికి కూడా నేను ప్రమోషన్ రొట్టి, మా బ్రదర్కి పెళ్లి రొట్టి 6 months లోనే నాకు రిజల్ట్ కనిపించింది. నాకు చాలా నమ్మకం కుదిరింది, అందుకే ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. నేను సౌభాగ్యం రొట్టి, చదువు రొట్టి మా పిల్లలకి ఇప్పించాను లాస్ట్ ఇయర్. ఇప్పుడు వదిలి మళ్ళీ పట్టుకున్నారు. ప్రమోషన్ రొట్టి, సౌభాగ్యం రొట్టి, సంతానం రొట్టి, పెళ్లి రొట్టి, ఈ రొట్ట కబుర్లు, వాట్ ఈస్ దిస్? ఎప్పుడు 13 years నుంచి వస్తూ మా అక్కకి అంతా మంచిగా జరిగింది. సో నేను ఇలా జరుగుద్దని కోరుకుంటూ వచ్చాను. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి నా కోరిక, మా ఫ్యామిలీ అంతా వచ్చారు. సో మా అక్క చెన్నై నుంచి వచ్చింది.
ఆ, ఇదే నమ్మకమే ఏదైనా కూడా అంతే. చాలా సంవత్సరాల నుంచి వద్దాం అనుకుంటున్నాను, కానీ ఈసారి వీలైంది. సరే ఒకసారి పట్టుకుందాము, నమ్మకంతో పట్టుకుంటే జరుగుద్దని ఒక నమ్మకం. ఎలా ఉందంటే రొట్టెల గురించిలేండి. సరే ఆ టాపిక్ వదిలేస్తే ఏం చెప్తున్నారు వీళ్ళు? ఆ రొట్టె తెచ్చుకుంటే ఈ పని అయింది, ఈ రొట్టె తెచ్చుకుంటే ఆ పని అయింది, బాగానే ఉంది. ఇంతకీ ఇదంతా ఇలా రొట్టెలు పంచుకుంటేనో లేకపోతే రొట్టెలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటేనో ఈ పనులన్నీ జరుగుతాయని ఇస్లాంలో, ఐ మీన్ ఖురాన్లో ఏ వచనంలో అయినా సరే చూసారా మీరు ఎప్పుడైనా? పోనీ వీళ్ళు నమ్ముతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళకి రొట్టెలు అంటగడుతున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చేస్తుంది సరైంది అని చెప్పేసి ముస్లింలలో మెజారిటీ వర్గాలైన సున్నీలు కానీ షియాలు కానీ ఎప్పుడైనా సరే వచ్చి ఎస్ వీళ్ళు చేస్తుందంతా కరెక్టే, మేము కూడా ఇక్కడి నుంచి మస్జిదులకు కాకుండా దర్గాలకే వస్తాము, దర్గాల్లో ఉన్న ఈ సవాల్నే ముక్తాము లేదా సమాధులనే ముక్తాము అని చెప్పేసి అంటారా? వాళ్ళు అనట్లా. మనం మాత్రం గుళ్ళో ఉన్న దేవుళ్ళని వదిలేసి వలకట్లో ఉన్న శవాల కోసం వస్తున్నామంటే ఎంత దిగజారిపోతున్నారో అర్థం చేసుకోండి. పైపెచ్చు ఈ బారా షహీద్ దర్గా గురించి మీకు అసలు విషయం తెలియదు కదా. అక్కడికి వెళ్ళి మన వాళ్ళందరూ బాగా మొక్కుతున్నారు, కానీ వాళ్ళు ఎవరిని మొక్కుతున్నారు అని మీకు తెలియాలి. కానీ ఈ మాట నేను చెప్పాను అనుకోండి, ఈడు హిందువు కాబట్టి హిందూ మతోన్మాది కాబట్టి ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి అంటారు. అందుకే మీకోసం వార్తా కథనాన్ని ఒకటి చదివి వినిపిస్తా ఉన్నది, సింపుల్ గా క్లుప్తంగా ఉన్న చరిత్ర ఆ దర్గాకు సంబంధించింది. ఇది మళ్ళీ నేను రాసిందో లేకపోతే నాలాంటి నేషనలిస్టిక్ లేదా హిందుత్వ భావజాలం కలిగిన వ్యక్తులు రాసిందో కాదు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక పత్రిక ఏదైతే ఉందో, జాతీయ దినపత్రిక, ఆ పత్రికకి సంబంధించిన వెబ్సైట్ లో వచ్చిన కథనం ఇది. ఒక్కసారి దానిలో ఈ స్టోరీ ఏం చెప్తున్నారో చూడండి. చూసారు కదా, బారా షహీద్ దర్గా రొట్టెల దర్గాగా ప్రసిద్ధి చెందినది. దాని పైన టైటిల్ మీరు చూడండి, సౌదీ వీరుల సమాధే బారా షహీద్ దర్గా. ఏం చెప్తున్నారండి? సౌదీ వీరుల సమాధి అంట ఇది. అంటే భారతదేశంలో ఇంతమంది వీరులు ఉన్నారు, వాళ్ళందరూ మన స్వతంత్రం కోసం, మన స్వాభిమానం కోసం, మన సౌభాగ్యం కోసం రక్తాలు చిందించారు, ప్రాణాలు త్యాగం చేశారు. ఏ రోజన్నా ఒక అల్లూరి సీతారామరాజు సమాధి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నామా? లేదు. కనీసం భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, రాజ్గురు, సుఖదేవ్, ఖుదీరామ్ బోసు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మన కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు, ప్రాణాలని సంతోషంగా మన కోసం సమర్పించారే. వాళ్ళలో ఎవరి త్యాగానికైనా సరే మనం గుర్తింపిస్తామా? లేదు. ఎందుకంటే పోయిన వాళ్ళు ఎలాగో పోయారు, పోయాక మన కోరికలు తీర్చరుగా. ఇక్కడైతే వీళ్ళందరూ లేచి పని కట్టుకుని మన కోసం వచ్చి మన కోరికలు తీరుస్తారు. ఆ చచ్చేవాళ్ళు ఆ 12 మంది, బారా షహీద్ అంటే మీకు తెలియాలి కదా, 12 మంది అమరవీరులు. బారా అంటే 12, షహీద్ అంటే అమరవీరులు. ఈ 12 మంది అమరవీరులుగా చెప్పబడే వాళ్ళు వాళ్ళ కాపాడుకోలేకపోయారు, కానీ చచ్చిపోయి పడుకుని పెట్లో ఇప్పుడు మీ అందరి కోరికలు తీర్చడం కోసం రోజు దెయ్యాల్లాగా బయటకు వస్తారా? ఏమిరా? సరే, దీన్ని ఎక్కడితో వదిలేద్దాం, ఈ స్టోరీలోకి వెళ్దాం ఒకసారి. ఈ బారా షహీద్ అంటే అమరవీరులు అనగానే మళ్ళీ లేదో భారతదేశం స్వతంత్రం కోసమో, దేశం యొక్క సౌభాగ్యం కోసమో, లేకపోతే ప్రపంచ శాంతి కోసమో చచ్చిపోయారని మీరు అనుకుంటారు. కాదు రోయ్. వాళ్ళ మతం కోసం వాళ్ళకి ప్రచారం చేసుకోవటానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని తట్టుకోలేక మట్టగడిసి అయిపోయారు. తెలీదా? చూడండి ఒకసారి. నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగకు జనం తండాలుగా వచ్చిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఏం చేస్తాం, ఇది మార్చాలనే మా ప్రయత్నం కూడా. ప్రతి ఏటా 3 రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. స్వర్ణాల చెరువులో స్నానం చేసి రొట్టెలు పంచి దర్గాను సందర్శిస్తారు. ఇంతకీ ఈ దర్గా ఎవరిది, ఏ కాలం నాటిది? ఇది నిజానికి మీ అందరికీ కూడా తెలియాలి. నేను ఓవరాల్ గానే చెప్పేయచ్చు, కానీ ఓవరాల్ గా నేను చెప్తే మీకు మతోన్మాది చెప్పినట్టు ఉంటుందిగా. అందుకే ఒక సెక్యులర్ న్యూస్ పేపర్ కి సంబంధించిన ఆర్టికల్ ని మీకు చదివి వినిపిస్తున్నా. బారా షహీద్ దర్గా రొట్టెల దర్గాగా ప్రసిద్ధి చెందింది. ఇది దాదాపు 400 ఏళ్ల క్రితం నాటి దర్గా అని చరిత్రకారులు చెప్తున్నారు. వాళ్ళు చెప్తారు, వారు చెప్పిన కథనాల ప్రకారం 1751లో ఇస్లాం మతాన్ని ప్రచారం చేసేందుకు 12 మంది మత ప్రబోధకులు, ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1751లో ఇస్లాం మతాన్ని ప్రచారం చేసేందుకు 12 మంది మత ప్రబోధకులు సౌదీ అరేబియా నుండి ఇండియాకు వచ్చారు. వాళ్ళు ఇక్కడేదో దేశాన్ని ఉద్ధరిద్దామనో, సమాజాన్ని బాగు చేద్దామనో, పీకి కట్ల కడదామనో రాలేదు. అర్థమైందిగా? ఆ సమయంలో తమిళనాడు, నెల్లూరు ప్రాంతాలను నవాబులు పాలించేవారు కాగా, సౌదీ నుండి వచ్చిన ప్రబోధకులు నెల్లూరు జిల్లా దగ్గర కొడవలూరు వెళ్లారు. అక్కడ ఇతర మతస్థులు వీరిని అడ్డుకుంటారు. వారితో ఈ 12 మంది వీరోచితంగా పోరాడారు. ఆ పోరాటంలో సౌదీ వీరులు మరణిస్తారు. అక్కడ అర్థమైందా మీకు? ఇతర మతస్థులు అడ్డుకున్నారంట. అంటే అక్కడ ఇద్దరు నవాబులు పాలిస్తున్న ప్రాంతంలోకి వీళ్ళు ఎందుకు వచ్చారు? మిగతా దేశం అంతా వదిలి అంటే ఇక్కడ పాలకుడు మా ఓడి కాబట్టి, మా రుబాబు నడిసిద్ది కాబట్టి, మేము పీక్ కట్ల కడతాం కాబట్టి, మేము ఏదనుకుంటే చేస్తాం కాబట్టి అనుకుని అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి నానా రకాల ఆగడాలు చేస్తా ఉంటే, లవ్ జిహాదులు లాంటివి ప్రేరేపిస్తూ ఆడవాళ్లతోటి
ఏమన్నా చేశారేమో ఆ రోజుల్లో. అలాంటివి చేస్తున్నట్లు భావించి కొంతమంది వీరిని అడ్డుకున్నారు. ఆ సమయంలో వీళ్ళు వీరోచితంగా పోరాడారంట. కుక్క సాగు చచ్చారని పక్కన చెప్తూనే వీరోచితంగా పోరాడారు అంటున్నారు. మరి వీళ్ళదే వీరోచిత పోరాటం అయితే వీళ్ళని అడ్డుకుని ధర్మస్థాపన కోసం ఇలాంటి వాళ్ళని ఎదిరించిన వీరులు ఎవరు? మరి ఇక్కడ ఆ ఒక మతం, ఆ ఇతర మతస్థులు ఎవర్రా? 400 సంవత్సరాల క్రితం క్రైస్తవ్యం అయితే ఇక్కడ అంత పీక్ కట్టగట్టింది లేదు. అఫ్కోర్స్ ఇప్పటికీ లేదు అనుకోండి, అది వేరే విషయం. 400 సంవత్సరాల క్రితం అస్సలు లేదు. మరి వీళ్ళని అడ్డుకున్న ఆ ఇతర మతస్థులు ఎవరు? బుర్ర పెట్టి ఆలోచిస్తే సిగ్గు, శరం, మానం, పౌరుషం, అభిమానం లాంటివి అడ్డం పెట్టుకుని మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు హిందువులు. ఆ రోజుల్లో హిందువులు మన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం, ఇలాంటి మతస్థుల ఆగడాల్ని అడ్డుకోవటం కోసం వీరోచితంగా పోరాటం చేసింది వాళ్ళు. కుక్క చావు చచ్చింది వీళ్ళు. అలాంటిది మన ధర్మాన్ని నాశనం చేయటానికి వచ్చిన వాళ్ళు మన ధర్మరక్షకుల చేతుల్లో చనిపోతే మన వాళ్ళ ప్రాణాలని, త్యాగాల్ని పక్కన పెట్టేసి వాళ్ళని పూజ చేస్తా ఉంటారు. అంటే మీ అవసరాలు తీరుతాయి అనుకుంటే ఎవడి ముస్లిమ్స్ మీ పద్ధతుల్లో మీరు ఎక్కడ మొక్కుకున్నా మాకు అభ్యంతరం లేదు. శవాల్నే మొక్కుతారో లేకపోతే శవాల్ని బయటకు తీసే మొక్కుకుంటారో మీ ఇష్టం. కానీ హిందువులారా, హిందూ బంధువులారా, గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న తప్పు ఎంత ప్రమాదకరమైన తప్పు మీకు తెలియట్లా. ఈరోజు మీ వల్ల మీ కుటుంబాలు మాత్రమే కాదు, యావత్ భారతదేశం ఏంటి ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తం కూడా ఒక రోజున ఖచ్చితంగా ధార్మిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులకి చెప్తున్నా, దర్గాలకు వెళ్ళటం మానేయండి. దర్గా అనేది ముస్లింలే నమ్మట్లేదు. మీకెందుకు వచ్చిన ఊడిగం, మీకెందుకు వచ్చిన కర్మ ఇదంతా? మీకోసం దేవాలయాల్లో అద్భుతమైన దేవతామూర్తులు ఉన్నారు, ఎన్నో కోరికలు తీరిన సందర్భాలు ఉన్నాయి, ఎంతో మంది సంతోషంగా ఉన్నారు. అవన్నీ విడిచిపెట్టి ఇదేం కర్మరా మీకు? చూడండి ఇంకా మిగతా కథ కూడా. ఆ పోరాటంలో సౌదీ వీరులు మరణిస్తారు. అలా చనిపోయిన 12 మంది మృతదేహాలను గుర్రాలు లాక్కొచ్చి స్వర్ణాల చెరువు పక్కన వదిలేశాయి. ఆ మృతదేహాలు అక్కడే భూమిలో కలిసిపోతాయి అంటే అదే కొన్నాళ్ళు కుళ్ళిపోతాయి కదా, అట్లా కుళ్ళిపోయింది. స్థానికులు ఆ ప్రదేశాల్లోనే వారికి సమాధులు కట్టిస్తారు. 12ని హిందీలో బారా అని, అమరులైన వారిని షహీద్ అని అంటారు. కాబట్టి ఆ దర్గాకు బారా షహీద్ దర్గా అని పేరు వచ్చింది. ఆ దర్గానే నేటి రొట్టెల దర్గా. అక్కడ 12 మంది అమరులయ్యారు అని చెప్పేసి అంటున్నారు. సరే ఏదోటి అయ్యారు, చచ్చిపోయారు అని చెప్పేసి చెప్తున్నాడు. మొత్తానికి అది పక్కన పెట్టేయండి. అక్కడ ఈ రొట్టెలు ఎందుకు వచ్చినాయి చెప్పండి రా. ఒరే నేను హిందువులు పక్కన పెట్టేసేయండి, హిందువులను అడగట్లే. హిందువులకి మా పుస్తకాలే బొచ్చు సరిగ్గా తెలియదు, మీ గురించి ఏం తెలుస్తుంది. కానీ ముస్లింలను అడుగుతున్నా, అక్కడ రొట్టెలు పంచాలనే ఆలోచన, లేకపోతే రొట్టెలు పంచడంలో కూడా మళ్ళీ వెరైటీలు, ఆరోగ్యం రొట్టెలు, ఐశ్వర్యం రొట్టెలు, సౌభాగ్యం రొట్టెలు, బొక్కల రొట్టెలు, బొచ్చులో రొట్టెలు అని చెప్పి చాలా రొట్టెలు చెప్తున్నారు కదా. ఆ రొట్టెల పండగ చేయాలని చెప్పేసి, రొట్టెలు పంచాలని చెప్పేసి మీ గ్రంథాల్లో ఎక్కడుంది? కొన్ని స్థల పురాణం అని తీసుకుందాం అనుకుంటే ఆ 12 మంది చచ్చిపోయేటప్పుడు ఒకవేళ రొట్టెలు దొరక్క ఆకలితో తిండిలేక చచ్చిపోయారేమో. మరి కారణంగా ఇప్పుడు రొట్టెలు పంచం రో అని పెడుతున్నట్టున్నారు, అంతేనా? లేకపోతే వాళ్ళు చచ్చిపోయి వాళ్ళ శవాలన్నీ కుళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా స్థానికులు ఎక్కడో సమాధి కట్టిస్తే దానికి పవిత్రత ఏంటి? దానికి స్థల పురాణాలు ఏంటి? వాటికి పోయి మొక్కటం ఏంటి? ఎరా పోనీ ఈ దరిద్రం ఎక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? ఈ సుమన్ టీవీ వాళ్ళ మార్కెటింగ్ ప్రమోషన్స్ ఎట్టా ఉంటే ఒక్కసారి ఈ తర్వాత స్టేట్మెంట్లు కూడా కొన్ని వినండి. 2 years ముందు వచ్చి ఇక్కడ పెళ్లి రొట్టి తీసుకున్నాము. పెళ్లి రొట్టి తీసుకొని నాకు పెళ్ళయింది. తర్వాత వచ్చి సంతాన రొట్టి తీసుకున్నాము. ఇప్పుడు నాకు ఒక బాబు పుట్టేశాడు. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి వచ్చాము. ఇప్పుడు రిటర్న్ సంతాన రొట్టి ఇచ్చేసాము, పెళ్లి రొట్టి ఇచ్చేసాము. మాకు ఇక్కడ చాలా నమ్మకం ఉంది. సో ఇప్పుడు 2 years నుంచి వస్తున్నాము, ఇంకా అన్ని ఇయర్స్ రావాలని కోరుకుంటున్నాము. ఏం మాట్లాడుతున్నామ్మా? రొట్టెలు తీసుకెళ్ళి ఇట్లో పెట్టుకుంటే పిల్లలు పడుతుంది. చదువు లేని వాళ్ళు, అలాంటి అమాయకులు పల్లెటూరులో వాళ్ళు నమ్ముతున్నారంటే సరే ఓకే, వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఏదో చేస్తాం. చూస్తే చదువుకున్న పిల్లలాగా ఉన్నాం. అక్కడ మాట్లాడుతున్న చాలా మంది కూడా మంచి మంచి చదువుకున్న వాళ్ళలాగే ఉన్నారు. మీరు ఎలా మోసపోతున్నారు? ఏ ధర్మాన్ని అయితే నాశనం చేయటం కోసం వచ్చారని చెప్పేసి వాళ్ళని తొక్కి చంపారో అలాంటి వాళ్ళని తిరిగి మన చేతనే మొక్కిపిస్తున్నారంటే మనల్ని ఎంత భావదాస్యంలోకి పంపిస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఈ ఒక్క బారా షహీద్ దర్గా కాదు, అలంపూర్ కావచ్చు, వేములాడ కావచ్చు, ఇంకెక్కడో కావచ్చు, ప్రతి దర్గాలోనూ ఇదే పంచాయతీ. ఈ దర్గాలకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. కానీ ఈ విజ్ఞాన వేదికలన్నీ, బొక్కలో వేదికలన్నీ పెట్టుకుని కూర్చుని మేము సైన్స్ తింటాం, సైన్స్తోనే వెళ్తాము, సైన్స్తోనే పుట్టాము, సైన్స్ వల్లే పుట్టాము, సైన్స్కే పుట్టాము అని చెప్పుకునే సన్నాసులు అందరూ కూడా మరి ఇప్పుడు ఎక్కడ చచ్చిపోయారు? సంవత్సరానికి ఒకసారి చేప ముందు వేస్తామనగానే పెరేడ్ గ్రౌండ్స్ లో కూర్చుని ఇక పని పాట మానేసి అక్కడే వీళ్ళు డిబేట్లు పెడతారు. ఎప్పుడన్నా గ్రహణం వస్తుందంటే కర్మగాలి ట్యాంక్ బండి ఎక్కి అక్కడ మేము గ్రహణం టైంలోనే తింటాం, పెంట తిన్నట్టు తింటా కూర్చుంటారు. మరి సంవత్సరానికి 3 రోజుల పాటు
ప్రజలందరినీ ఎర్రి పుష్పాలని ఎర్రి ఎన్నపోసల్ని చేస్తూ ఉంటే ఎక్కడ చచ్చిపోయి ఈ అజ్ఞాన వేదికలు, విజ్ఞాన వేదికలు, బొక్కల వేదికలు, బోచ్చు వేదికలు? వాళ్ళందరికీ ఒకటే టార్గెట్, గుర్తుపెట్టుకోండి. హిందువులని విమర్శించడానికి ఈ పక్క మతాలు లేకపోతే పక్క మతాలని పోషించే పరాయి దేశాలు చేసిన బిస్కెట్లు మింగి ఇక్కడ మన ధర్మం మీద విషం కక్కుతున్నారు తప్ప వాస్తవానికి వాళ్ళెవరికి కూడా విజ్ఞానం మీద ప్రేమ కాదు, వాళ్ళకి సనాతన ధర్మం మీద ద్వేషం. ఇంతమంది అంతఃశత్రువుల్ని దాటుకుంటూ బహిశత్రువుల్ని ఎదుర్కొంటూ సనాతన ధర్మం కోసం మాలాంటి వాళ్ళు పని చేస్తూ ఉంటే మీరే మమ్మల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ఏం చేయాలో మీరే చెప్పండి. ప్రతి హిందువుకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి హిందువు ఇంకో హిందువుకి చెప్పండి, మనం దర్గాకి వెళ్ళకూడదు, దర్గా మన సంప్రదాయం కాదు. అండ్ మోరవర్ అసలు మత సామరస్యమే కాదు, మతం పేరుతో జరుగుతున్న మారణ హోమం అని చెప్పాలి, మతం పేరుతో జరుగుతున్న ఒక మోక దాడి అని చెప్పాలి మన సనాతన ధర్మం పైన. గుళ్ళల్లో ఉండే ఎంతమంది దేవుళ్ళు సాలకనా ఇప్పుడు చచ్చిపోయిన శవాల దగ్గరికి వెళ్ళి మొక్కుకోవాల్సిన అవసరం రావటం మనకి? మీ కోరిన కోరిక నెరవేరింది. సో మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అందరికీ చాలా హ్యాపీయే. సరే, మళ్ళీ ఇప్పుడు మా చెల్లి ఒకటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, సో తనకి ఆ రొట్టి ఇస్తే పెళ్ళి అవుతుందన్న నమ్మకంలో ఈసారి వచ్చున్నాము. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ పెళ్ళి అయ్యి తనని తీసుకొని వస్తామన్న నమ్మకం మాకుంది. బారాషాహి దర్గాకి గత 2 ఏళ్లుగా మీరు వస్తున్నారు. సో మీకు ఈ విషయం ఎలా తెలిసింది? అంటే మీకు ఉన్నటువంటి నమ్మకం ప్రకారం ఎవరు చెప్పారు? ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నెల్లూరులో ఉన్నారు, మేమైతే చెన్నై. చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు, సో వాళ్ళు చెప్పిన వల్ల మేము వచ్చాము ఇక్కడికి. చూస్తున్నారుగా, ఏమో నమ్ముతుంది కాకుండా వీళ్ళ చెల్లి కోసం కూడా తన కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ వీళ్ళిద్దరూ ఏ విధంగా నమ్మారు, ఏ విధంగా ఇక్కడికి వచ్చి మోసపోయారు అంటే వీళ్ళకు ఫ్రెండ్ ఉందట, ఆ ఫ్రెండ్ చెప్పిన మాట వల్ల వీళ్ళు వింటున్నారు. అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా మనకే తెలియకుండా, మనకి కనపడకుండా మన మీద ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి, మన వాళ్ళని ఎంత నాగ్గా ఇటువైపు తీసుకుపోతున్నారో మీరే ఆలోచించండి. దర్గా అనేది మన సనాతన ధర్మానికి ముంచుకొచ్చిన ప్రమాదం. కానీ మీకు అందరికీ తెలియని గొప్ప విచిత్రం ఏంటి తెలుసా? భారతదేశంలో తప్ప ప్రపంచంలోని ఏ దేశంలోనూ కూడా దర్గా అనేది లేదు. భారతదేశంలో కూడా 1000 సంవత్సరాల క్రితం ఏ దర్గాలు లేవు. 1000 సంవత్సరాల తర్వాత కూడా దర్గాలన్నీ పొడుచుకుని వచ్చేలా ఈ మధ్య పైత్యం ఎక్కువైంది. ఈ బారా షహీద్ దర్గాకి అయితే కనుక 400 సంవత్సరాల చరిత్ర అని చెప్పేసి చరిత్రకారులుగా వీళ్ళు చెప్తున్నారు, కానీ అసలు దానికి కూడా ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. మరి 400 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వీళ్ళే కోరికలు తీర్చేవాళ్ళు అయిపోతే, దివ్య పురుషులు అయిపోతే, మరి అంతకు ముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశ సౌభాగ్యాన్ని, భారతదేశంలో జరుగుతున్న యజ్ఞ యాగాదుల ద్వారా ప్రపంచం మొత్తానికి శాంతి సౌభాగ్యాలను ఇస్తున్న దేవతలంతా ఎవరు? ఈ ప్రకృతి శక్తులంతా ఎవరు? మరి కాస్త అన్నం తింటున్నామన్న స్పృహ పెట్టుకుని అన్నం తినే వాళ్ళలాగా ఆలోచించండి. ఓవరాల్గా దర్గాలో పరిస్థితి ఎలా ఉన్నాయి? అంటే గతంలో మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఏర్పాట్లు మీకు ఫుల్ ప్లెజ్డ్ గా కనిపిస్తున్నాయి? లేదు, ఇప్పుడు అన్న సపరేట్ గా పెట్టేస్తున్నారు. సో వెళ్ళి ఎత్తకడం కంటే ఇప్పుడు కొంచెం ఈజీగానే ఉన్నాయి. బోర్డు పెట్టేసి ఉండేసరికి మాకు కొంచెం ఈజీగా దొరుకుతున్నాయి. సో బోర్డు పెట్టి చూసి దానికోసంగా పెళ్లికి సపరేట్ గా, సంతానం సపరేట్ గా వెళ్ళి ఎత్తుకుంటే మాకు ఈజీగానే దొరుకుతున్నాయి. కోరికలు నెరవేరాలని మీ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, రిలేటివ్స్ కూడా ఏం చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఎలా వాళ్ళకి తెలియజేస్తారు? మేము ఈ రొట్టి అంతా తీసుకెళ్లి వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకురావాలని కోరుకున్నాం. భక్తులైతే చూస్తున్నారుగా, ఈ పెంట ఎక్కడితో ఆగదట. వాళ్ళు ఏదో సినిమాలో చిరంజీవి గారు చెప్తారులే, నువ్వు ఒక ముగ్గురికి సాయం చేయి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి చేయమని చెప్పేసి వాళ్ళు ఇంకో ముగ్గురు చేస్తారని చెప్పేసి ఇదంతా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లాగా మారింది. ఇప్పుడు ఈ అమ్మాయి అంటలా తన ఫ్రెండ్ తనకు చెప్పింది, తను తన చెల్లెలకి ఇప్పిస్తుంది. మళ్ళీ వీళ్ళు ఈ మహిమలంట ఇంకెంతమందికో రొట్టెలు తీసుకెళ్లి ఇచ్చేసి ఆ రొట్టెలతో వాళ్ళందరికి కూడా మార్కెటింగ్ చేయాలంట. హిందూ బంధువులారా ఆలోచించండి, ఈ దర్గా ముసుగులో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుంది అనేది. ఇక్కడ చేరుకుంటున్నారు. ఒకసారి నాకు ఇంకోటి అర్థం కావట్లేదు, అసలు ఈ సుమన్ టీవీ వాడికి ఇంత ఇంట్రెస్ట్ ఏంటి ఇక్కడ? ఎందుకని ఇంత దారుణంగా ఈ ప్రమోట్ చేస్తా ఉన్నాడు ఇక్కడ? మార్కెటింగ్ కి ఉపకరించేలాగా మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? నువ్వేం చేయటానికి వచ్చేదో అది చేయరమ్మ, ఆడు నీకేం చేస్తే నీకెందుకు? వచ్చిన వాళ్ళందరూ సనాతన ధర్మానికి వీలైతే సేవ చేయి, లేకపోతే మూసుకుని కూర్చోండి. ఇష్టం వచ్చినట్టు మన ధర్మానికి నష్టం చేస్తామంటే మాత్రం చూస్తూ కూర్చోటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇది ఒక్క సుమన్ టీవీ వాళ్ళకే కాదు, ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను. ప్రారంభమైనటువంటి యొక్క దారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువులో ఒరే, ఆ దారా షహీదో తాడు షహీదో కాదురా, బారా షహీదు. పేరు పలకటం నేర్చుకోరా తేడాగా పద్దాక. పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం కూడా తాము కోరిన కోరిక నెరవేరడంతో ఆ రొట్టెను మరొకరికి ఇచ్చే ప్రక్రియ ఇక్కడ చాలా పవిత్రంగా జరుగుతుంది. మరికొంతమంది యాత్రికులతో మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. బారా షాహిద్లు కూడా దర్శించుకున్న అనంతరం భక్తులు మనం ఉన్నటువంటి స్వర్ణాల చెరువు ప్రాంతంలో మనం ఉంటారు. ఒకసారి మనం యూస్లో చూద్దాం. ఈ యొక్క చేతిలో ఉన్నటువంటి రోటీలను కూడా వారి కోరిక నెరవేరిన అనంతరం మరొక కుటుంబానికి ఆ రోటిని పంచే ప్రక్రియ ఇక్కడ చాలా పవిత్రంగా జరుగుతుంది. ఈ యొక్క భక్తుల యొక్క నమ్మకం ఏంటి, వీళ్ళు ఏ రోటి పట్టుకున్నారు, వాళ్ళకి కోరిన కోరిక నెరవేరిందనే అంశాలు వారితో మాట్లాడదాం. చూశారుగా ఎంత కుతూహలంగా అడుగుతున్నాడు. పైగా ఇటు పెట్టిన తమ్నేలు కూడా మీరు చూడండి ఒకసారి. ఉద్యోగం, పెళ్లి, ఇల్లు, రొట్టె పట్టు, జాక్పాట్ కొట్టు, కోరికలు తీర్చిన రొట్టెలు.
ఊరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఓ పెద్ద భూతం పట్టిందిరా. ఆ భూతం పేరు సెక్యులరిజం. ఈ సెక్యులరిజం పైత్యం కోసం ఇట్లాంటి దిక్మాల మాటలన్నీ మాట్లాడుతున్నారు. కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. భారతదేశంలో డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని 2 ఉన్నాయి. ఈ చట్టాలు సరిగా ఇంప్లిమెంట్ అవ్వక, ఈ చట్టాల ప్రకారం ఎవడో మీ మీద సుమోటోగా కేసులు వెయ్యక మీ ఆగడాలు సాగుతుంది. కానీ ఇట్లాంటి మూఢత్వాల్ని, మూఢనమ్మకాల్ని ప్రచారం చేస్తున్నందుకు మీ మీద కేసులు పెట్టి లోపల తోయాల్సిన అవసరం లేదంటారా? పైగా అంటే మీ తప్పు కూడా కాదులే, మా వాళ్ళకు కూడా చాలా మంది హిందువులకి వాస్తవం కంటే కూడా ఇట్లాంటి దాన్ని ఏమంటారు, ఎగ్జాజరేషన్స్ అవే ఎక్కువ నచ్చుతున్నాయి. వాళ్ళకి మూఢనమ్మకాల్లో కలుగుతున్న ఆనందం వాస్తవంలో కలగట్లేదు. కాబట్టి నీకు వ్యూవర్షిప్ వస్తూ ఉంది. ఆ వ్యూవర్షిప్ కోసం ఇంకా 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 దిగజారిపోతా ఉన్నావు. వాస్తవాలు చెప్పే మాలాంటి వాళ్ళ ఛానల్ని చూడటానికి అందుకే పెద్దగా ఎవడో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి రోయ్, ట్రూత్ అలోన్ ప్రివైల్స్. ఎప్పటికైనా సత్యం గెలిచి తీరుతుంది. కానీ ఆ సత్యం గెలిపించడానికి మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము నీలాంటి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాల్ని, అబద్ధపు మాటల్ని నిత్యం ఇట్లాగే చూపిస్తూనే ఉంటాం. చూసుకుందాం. విజయవాడ నుంచి వచ్చాము. విజయవాడ నుంచి నమ్మకం అండి, చాలా నమ్మకం, అందుకని వచ్చామండి. మాకు విజయవాడ చాలా మంది వచ్చారండి. వచ్చారు 10 ఏళ్ళ నుంచి వస్తున్నారండి. నాకు ఈ సంవత్సరం తెలిసింది, ఈ సంవత్సరం వచ్చానండి. 10 ఏళ్ళ నుంచి వస్తున్నారంట. ఈవిడ ఫస్ట్ టైం వచ్చిందంట. కానీ మాకు ఎప్పటి నుంచో నమ్మకం అండి అంత ముందే. మరి ఎందుకమ్మా ఇట్లాంటి అబద్ధాలు? అంటే బహుశా ఈ వీడియో చేసే ముందు సుమన్ టీవీ వీడియో సరిగా ప్రిపేర్ చేసినట్లు లేడు. ఇక్కడికి వచ్చారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏ రొట్టెకి డిమాండ్ కనిపిస్తుంది మీకు తెలిసి? పెళ్లి రొట్టెకి అనుకుంటున్నానండి డిమాండ్ ఉందండి. ఆంటీ గారు పెళ్లి రొట్టెకి బాగా ఆత్రంగా మీద ఉన్నారు, వాళ్ళ పిల్లల కోసం అనుకుంటా. సరే ఏదైతే అది అవుతులే. కానీ హిందూ బంధువులరా, జోక్స్ అపార్ట్, ఒక్కసారి సీరియస్గా మాట్లాడుకుందాం. నిజమే, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ముస్లింలు 14% ఉంటే ఈ దర్గాల్ని నమ్మే ముస్లిమ్స్ 1% కంటే తక్కువ. నేను మాట్లాడుతుంది అధికారిక జనాభా ప్రకారం. కానీ మీకు తెలుసా, ఇదే భారతదేశంలో 70% ఉన్న హిందువులు, 70% ఉన్న హిందువుల్లో ఆల్మోస్ట్ 50% ఈ దర్గాల వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే మన ధర్మం గురించి మనం చెప్పలేకపోవటం, ఈ మతాల్లో ఈ దర్గాల దగ్గర ఉన్న డొల్లతనం గురించి మనం చెప్పలేకపోవటం, పైపెచ్చు ఖురాన్ చెప్తున్న దయ్యాలు లేకపోతే పిశాచాలు ఏవైతే ఉన్నాయో ఆ దయ్యాలకు సంబంధించిన మాటల్ని మనం నమ్మటం, మన వాళ్ళని మనమే దర్గాకి దగ్గర చేస్తూ ఉన్నాం. చేతులెత్తి నమస్కరించి మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఈ దర్గాల్ని, దయ్యాల్ని, ఈ భూత వైద్యుల్ని వీళ్ళందరినీ నమ్మటం మానేయండి. అవి లేవు, అవి జరగవు, అవి మీ ఏక ముక్క కూడా పీకవు. పీకేదుంటే ఆ దెయ్యాల్ని ఇన్నిసార్లు లేవు 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 అని చెప్తున్నప్పుడు నన్ను ఏమన్నా పీకాల? లేదు నిజంగా వీళ్ళంతా తోపులు, పీకుడుగాళ్ళు, తురుంకాళ్ళు, తోపు కట్టలు అయితే గనక ఈ దర్గాగాళ్ళు ఎవడైతే ఉన్నారో వాళ్ళు ఆ చేతబళ్ళు నా మీద చెయ్యాల. నా బొచ్చే కావాలి, నా మట్టే కావాలి, నా ఒంటి మీద బట్టలే కావాలనుకుంటే నేనే తెచ్చిస్తాను రా నాయనా. ఎందుకు మీకు ఇంత టెన్షను? ఇస్తా. మీరు చేతబడి చేస్తారో లేకపోతే బూతుబడి చేస్తారో చేయండి. ఏం చేస్తారు? మళ్ళీ 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 హిందువులకి చెప్తూనే ఉంటాను, దర్గా మంది కాదు, దర్గాని నమ్మొద్దు. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.